మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలైనటువంటి కాలసాని నాగలక్ష్మి యొక్క ప్రాపర్టీని ప్రొక్లైన్ తీసుకొని వచ్చి అక్కడ శాసనసభ్యుడిగా ఉన్న కొలకపూడి శ్రీనివాస్ దాదాపు 400-500 మంది వారిని వెంటబెట్టుకొని వాళ్ళ పార్టీ నాయకుల్ని కార్యకర్తలను వెంటబెట్టుకొని వచ్చి దౌర్జన్యంగా దాన్ని రూమ్ మొత్తం కూడా కూల్చివేయడం జరిగింది. ఒక శాసనసభ్యుడు బిహేవ్ చేయాల్సినటువంటి పద్ధతిలో లేకోకుండా అన్ని విషయాల్లో కూడా లీగల్గా ఆ డాక్యుమెంటేషన్ కానీ ఆ పర్మిషన్ కానీ గ్రామ పంచాయతీ నుంచి బిల్డింగ్ ప్లాన్ కానీ అన్నీ ఉన్నటువంటి సందర్భంలో ఇది అక్రమ కట్టడం అని ప్రకటించడమే కాకుండా ఏ నోటీసులు ఇవ్వకుండా డిపార్ట్మెంట్ వారంతా కూడా రెవెన్యూ అదేవిధంగా గ్రామ పంచాయతీ పోలీసు వారు అందరి సమక్షంలో ఒక వీధి రౌడీలాగా ఒక కర్ర పట్టుకొని వీధుల్లో విహారం చేస్తూ దుర్మార్గంగా వ్యవహరించినటువంటి పరిస్థితి తిరువూరు శాసనసభ్యుడు. దాదాపు నేను 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను, కానీ ఇటువంటి ప్రవర్తన కలిగినటువంటి శాసనసభ్యుడిని నేను చూడలేదు. డైరెక్ట్గా మా యొక్క వైఎస్ఆర్సీపీ నాయకుల్ని కార్యకర్తల్ని డైరెక్ట్ ఫోన్ చేయటం, వాళ్ళ ఇంటికి డైరెక్ట్గా వెళ్ళటం, బెదిరించడం, మీరు పార్టీలోకి రమ్మని వాళ్ళు రాకపోతే దాని కాన్సిక్వెన్సెస్ వేరుగా ఉంటాయని చెప్పటం, ఆ విధంగా బెదిరింపుల్లో సంఘటనలో భాగంగానే ఈరోజు మొన్న కాలసాని నాగలక్ష్మి గారి ఇంటికి వెళ్ళటం, వెళ్ళిన తెల్లారి వచ్చేసి వాళ్ళు వినలేదని చెప్పి లొంగలేదని పార్టీ మారమని చెప్పారని వాళ్ళ ఆస్తి మీద దాడి చేయడం జరిగింది. అదేవిధంగా తిరువూరు నగర పంచాయతీలో కూడా మా కౌన్సిలర్లందరినీ బెదిరిస్తూ ఉన్నాడు. బెదిరించడానికి వాళ్ళ ఇళ్ళకి డైరెక్ట్గా వెళ్ళిపోతా ఉన్నాడు. ఈయనకి ఏం సంబంధం లేదు. మా పార్టీ నాయకులు మా కార్యకర్తల ఇళ్లలోకి దూరటం, వాళ్ళ భయభ్రాంతులకు గురి చేయటం, బెదిరించడం జరుగుతూ ఉంది. ఇది విచిత్రమైనటువంటి ప్రవర్తన. ఈ శాసనసభ్యుడు మరి కొత్త బిచ్చగాడు పొద్దురిగినట్టు ఏయో పిచ్చి వేషాలన్నీ కూడా వేస్తూ ఉన్నాడు. వీటికి తగిన రీతిలో ప్రజలు బుద్ధి చెప్తారు. ప్రభుత్వం కూడా ఇలాంటి వారిని పెట్టుకొని అబాసుపాలు కావద్దండి, మీరు నచ్చజెప్పండి, లేకుంటే ప్రజలే తగిన రీతిలో నచ్చజెప్తారు, బుద్ధి చెప్తారు. ఇలాంటివి మానుకోవాలి. బెదిరింపు సెక్షన్లు పనికిరావు. గ్రామ స్థాయి నాయకుల నుంచి మండల స్థాయి నాయకుల వరకు, నియోజకవర్గ స్థాయి నాయకుల వరకు కూడా వాళ్ళందరినీ బెదిరించడం జరుగుతూ ఉంది. ఇలాంటి బెదిరింపులకి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు లొంగిపోరు, గట్టిగా నిలబడతారు. తప్పకుండా ప్రతిఘటిస్తాం. ప్రతి ఒక్క అంశాన్ని కూడా చట్టపరంగా ఏ అయితే చర్యలు తీసుకోవాలో లీగల్ బ్యాటిల్ కూడా చేస్తాం. మీ యొక్క నిజస్వరూపాలన్నీ కూడా బయటపడతా ఉన్నాయి. నిజంగా ప్రజలు తగిన రీతిలో రెస్పాండ్ అవుతారు, బుద్ధి చెప్తారని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గత 4 రోజుల నుంచి ఏ విధంగా దాడులు జరుగుతున్నాయో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల మీద కావచ్చు, కార్యకర్తల మీద కావచ్చు, సానుభూతిపరులు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళ మీద ఏదైతే ఈరోజు మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు ఆ రోజు ఎన్నికల ముందు చెప్పాడు, మీ దగ్గర ఎవరైనా 12-13 కేసులు ఉంటే కానీ మీకు నామినేట్ పదవులు ఇవ్వనని చెప్పని, ఆ మాటకి ప్రతి నియోజకవర్గంలో కూడా దాడులు జరుగుతున్నాయి. అందులో భాగంగా నన్ను తిరుగు నియోజకవర్గంలో ఏకొండూరు ఎంపీపీ గారు నాగలక్ష్మి గారి ఇల్లుని దుర్మార్గంగా అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే 100 మందితో అక్కడికి వెళ్ళి జేసీబీ తీసుకెళ్ళి దుర్మార్గంగా కూల్చేయడం ప్రయత్నం చేయడం అనేది ఇది చాలా బాధాకరం. లాండ్ ఆర్డర్ ఏమైపోతుందో అర్థం కావట్లేదు. ఏదైనా బిల్డింగ్లో తప్పులుంటే అధికారులు ఉంటే చర్యలు తీసుకుంటారు. అన్ని రకాల అనుమతులు ఉన్న బిల్డింగ్ని కూడా జేసీబీని తీసుకెళ్లి స్వయంగా స్థానిక ఎమ్మెల్యే దాన్ని పడగొడుతున్నాడంటే ఇంతకంటే దుర్మార్గం ఇంకేమైనా ఉందా? ఇంతకంటే దుర్మార్గం. అదేవిధంగా వాళ్ళు యాదవులు అయితే మిమ్మల్ని ఇది చేస్తాను అది చేస్తానని చెప్పని బీసీకి సంబంధించిన నాయకులు వాళ్ళు పాపం చిన్న నాయకులు, వాళ్ళ మీద మీ ప్రతీకారాలు నాకు అర్థం కావట్లేదు. 164 సీట్లతో మీరు గెలిచారు. ఇంకా మీకు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో ఆలోచించండి. మీరు అమరావతి క్యాపిటల్ అని చెప్పి అంటున్నారు, బాగానే ఉంది. కానీ ఇదే అమరావతిలో శాంతి భద్రత లేకపోతే ఏ ఒక్కరు వస్తారు మీ దగ్గరికి? ఏ ఒక్కరు వస్తారు? ఒక మహిళను చూడకుండా చుట్టు పట్టుకొని ఎంపీపీని
ఇష్టం వచ్చినట్టు అక్కడ ఉన్న లేడీస్తో కొట్టించడం. వాళ్ళ మదర్ కూడా ఈరోజు హాస్పిటల్లో ఉన్నారు. హాస్పిటల్లో ఉండి ఇప్పుడు అదే జేసీబీతో ఈ స్థానిక ఎమ్మెల్యే మేసాలు తిప్పుతూ తొడలు తిప్పుతూ అక్కడ ఉన్న పోలీస్ అధికారిని తోసేస్తూ సిఏ అని చెప్పకుండా ఏసీపీలను కాకుండా వాళ్ళందరినీ కూడా పక్కకు తోసేసి ఆ బిల్డింగ్ దుర్మార్గంగా కూల్చేస్తున్నారు. దుర్మార్గంగా అక్కడున్న వైసీపీ కార్యకర్తల నాయకులనేమో అక్కడ రాకుండా అడ్డుకోవడం పోలీసు వాళ్ళు, అదేవిధంగా తెలుగుదేశం వాళ్ళేమో బరి తెగించి పేదల ఆస్తుల మీదకి వెళ్ళిపోయి దుర్మార్గాలు చేయడం ఏంటిది? ఎక్కడ పోతున్నాం అసలు? ఇది ఎప్పుడు అసలు ఎక్కడికి పోతుంది? లాండ్ ఆర్డర్ ఎక్కడికి పోతుంది? ఈరోజు కూడా ఎంపీపీ భర్త మీద తప్పుడు కేసు పెట్టి కోర్టుకి వెళ్తే అక్కడ కూడా కొన్ని వందల మందితో నుంచున్నాడంట. ఏంటి ఇక ఈ పనికి మాలిన పనులేంటి? నువ్వు ఎమ్మెల్యేగా గెలిచావు, ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నియోజకవర్గ అభివృద్ధి ఎలా చేయాలి, ప్రజలకు మంచి చేయాలని చెప్పి ఎలా చెప్పి ఆలోచించాల్సిన పరిస్థితి పోయి ఏంటి కర్మ ఇది? ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? లాండ్ ఆర్డర్ అంతా ఏమైపోయింది? పవన్ కళ్యాణ్ గారు మొన్న ఆయన గెలిచిన మరుసటి రోజు స్పీచ్ చూశాను. చాలా డిగ్నిఫైడ్గా మాట్లాడాడని చెప్పి అనుకున్నా నేను. కక్షలు కారణ్యాలు ఉండవని చెప్పని. మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఈరోజు. మరి వారు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. అంటే మీరు కూడా దాడులకి పురుగొలుపుతారని చెప్పి అర్థమవుతుంది. నిన్నటికి నిన్న విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 44వ డివిజన్ కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి గారి భర్త దుర్గారావుని అక్కడ గవర్నమెంట్ శిలాఫలకాలు పాల్గొడుతుంటే ఎందుకు పాల్గొడతారని అడిగినందుకు సుత్తిపెట్టి కొట్టి ఈ విధంగా దాడులు చేశారు. జనసేన పార్టీ నాయకులు చేసేదంతా కూడా వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చాం. ఇప్పటి వరకు కూడా వాళ్ళని పట్టుకున్న పరిస్థితి లేదు. మరి పవన్ కళ్యాణ్ గారు ఏం సమాధానం చెప్తారు ఇప్పుడు దీనికి? జనసేన పార్టీ నాయకులే ఇతన్ని కొట్టారు. ఇతను కూడా మన కాపు సామాజిక వర్గమే, మా కార్పొరేటర్ కూడా. వీళ్ళకు కూడా న్యాయం చేయకుండా పోతుంది ఇక్కడ పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి దీని మీద కూడా. మీరు డిప్యూటీ సీఎంగా చాలా బాగా ఈ నెల రోజుల నుంచి మీరు చాలా ట్రైనింగ్ అవుతున్నారు, చాలా లోతుగా అధ్యయనం చేస్తారు, అన్నీ చూసామన్నీ కూడా. మరి వీటి పరిస్థితి ఏంటి? ఎందుకు ఇటువంటి ద్రోహాలు చేస్తున్నారు? ఎందుకు ఇటువంటి దుర్మార్గ పనులు చేస్తున్నారు? నారా లోకేష్ గారేమో 12-13 కేసులు ఉంటాయి కానీ పదవిలోనే ఉన్నారు. అందుకే కార్యకర్తలంతా కూడా రోడ్డు మీదకి వస్తారు. ఈరోజు రోడ్డు మీదకి వచ్చి మనకి 13 కేసులు కావాలంటే 13 చేయాలని చెప్పని ఆ విధంగా ఈరోజు రాష్ట్రంలో అంతా కూడా అడ్డగోలగా విజయవాడ నగరంలో గత 20 సంవత్సరాల నుంచి ఎప్పుడూ లేని విధంగా, శాంతి భద్రతలు అనేది లేని విధంగా కూటమి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ విధంగా చేయడం చాలా దారుణం. ఇప్పటికి మేము గవర్నర్ గారికి 2 సార్లు కంప్లైంట్ ఇచ్చాం, రాష్ట్రపతి గారికి ఇచ్చాం, పార్లమెంట్లో మా యొక్క వాదన వినిపిస్తున్నాం. అయినా కానీ భయం లేకుండా బరి తెగించి ఈరోజు రోడ్డు మీద ఈ విధంగా చేయడం చాలా బాధాకరం. అందుకే ఈరోజు పోలీస్ కమిషనర్ గారిని కలిసి విజయవాడ నగరంలో జరుగుతున్న ఇష్యూస్ కావచ్చు, ముఖ్యంగా కొండూరులో అక్కడున్న స్థానిక ఎమ్మెల్యే దౌర్జన్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా పూర్తిగా రికార్డుతో సహా ఇవ్వడం జరిగింది. వారు న్యాయం చేస్తారని మాట ఇచ్చారు మాకు. తప్పకుండా మీకు న్యాయం చేసే బాధ్యత నాది. లాండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసే బాధ్యత మేము చూసుకుంటాం. తప్పకుండా నేను మీకు న్యాయం చేసే విధంగా మీరు ఉండండి, కొంచెం వేచి చూడండి అని చెప్పడం జరిగింది. లేకపోతే కనుక మీ అందరూ కూడా తిరుగు వెళ్దామని చెప్పని అందరూ ప్లాన్ చేసుకున్నాం. వారి యొక్క సూచన మేరకు, ఎందుకంటే అక్కడ లాండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందండి, మేము చూసుకుంటాం తప్పకుండా అని చెప్పి ఆయన మాట ఇవ్వబట్టి ఈరోజు మీరు తిరుగు వెళ్ళకుండా ఇక్కడనే కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ కుటుంబానికి ఏదైతే కొండూరు మా నాగలక్ష్మి గారి కుటుంబానికి వైఎస్ఆర్సీపీ పార్టీ అండగా ఉంటుంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. దాంట్లో వాళ్ళని ఒకటే ఒత్తిడి చేస్తాం, మీరు మా పార్టీలో మారండి, మీ మీద దాడులు ఆపుతామని చెప్పని, మీరు మా పార్టీలో మారండి, మీ మీద కేసులు లేకుండా చేస్తామని చెప్పని. ఇటువంటి బలవంతపు పార్టీ ఫిరాయింపులు అవసరమా? మీరు 164 మందితో గెలిచారప్పా, ఇంకా దేనికి ఈ గోల్? దేనికి? ప్రజలకు మీకు మంచి విజయం ఇచ్చారు.
ఆ విజయాన్ని ప్రజలకు మంచి చేయండి, ప్రజలకు మంచి చేసే విధంగా చేయండి తప్ప ఇటువంటి రౌడీజాలు చేస్తే మాత్రం సహించే పరిస్థితి అయితే ఉండదు. తప్పకుండా ఇప్పుడు మేము ఒక 4 రోజుల నుంచి అందరం కూడా ప్రభుత్వం తెలుసుకుంటుంది, ప్రభుత్వం ఈ కార్యక్రమాలు ఆపుద్దని చెప్పి అనుకున్నాం. కానీ ప్రభుత్వం అటువంటి దోటంలో లేదు. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ స్పందించాలి. స్పందించి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కనుక మీరు సరిగ్గా విఘాతం కలిగిస్తుంటే మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ చూస్తూ ఊరుకునే పరిస్థితి ఉండదు. తప్పకుండా మేము కూడా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి తీసుకురాబాకండి. ఎందుకంటే మీరు విజయోత్సవంతో మీరున్న ఉద్దేశంతో మీ అందరం కూడా మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ ఇప్పటి వరకు ఎవరు కూడా స్పందించట్లేదు. ఒకసారి కనుక వైఎస్ఆర్సీపీ నాయకులు మా నాయకుడు కనుక పిలిపిస్తే మీరు ఇబ్బందులు పడే పరిస్థితులు ఉంటాయి. దయచేసి ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, మంత్రి గారు మీరందరూ కూడా ఈ రాష్ట్రాన్ని మంచి దారిలో నడిపించడం తీసుకెళ్ళండి తప్ప ఇటువంటి కక్షపూరిత కనుక మీరు రెడ్ బుక్ అని చెప్పారు ఇంతకుముందు, ఆ రెడ్ బుక్ని కనుక మీరు అమలు చేయాలనుకుంటే మాత్రం ఈ రాష్ట్రం ఇంకా అధోగతి పాలైపోతుంది. తప్పకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని మాత్రం మీ ద్వారా తెలియపరచుకుంటున్నాను. ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో తిరువూరు నియోజకవర్గంలో ఏకొండూరులో మా ఎంపీపీ గారి మీద ఇంటి మీద జరిగినటువంటి దాడిని మేమందరం కూడా కలిసి వెళ్ళి పోలీస్ అధికారులకి, కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ప్రజలు మీకు అధికారం కట్టబెట్టింది, ప్రజలు ఒక మంచి పరిపాలన అందిస్తారు అని చెప్పని భావనలో మీకు అధికారం ఇస్తే నెల రోజులు కాలేదు, నెల రోజులు కాకుండానే ఆంధ్రప్రదేశ్ని బీహార్ కింద మార్చేశారు. శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం అయిపోతుంది. శాంతి భద్రతలు ఉంటేనే సమాజం బాగుంటుంది, పెట్టుబడులు వస్తాయి. లేకపోతే ఎవరైనా సరే ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తారు. ఆ సూత్రం మీకు తెలియట్లేదా? ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అదేమీ లేకుండా కక్షపూరితంగా తిరువూరు శాసనసభ్యుడే ఆ ప్రాంతానికి పోయి వారి మీద దగ్గరుండి ప్రతీకార చర్యలు తీసుకోవటం చాలా దుర్మార్గమైనటువంటి విషయం. దీన్ని సభ్య సమాజం ఖండిస్తూ ఉంది, ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో విజయవాడ నగరానికి ఒక చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ మధ్యకాలంలో శాంతి భద్రతల సమస్య ఎక్కడా కూడా ఉత్పన్నం కాకుండా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ప్రజలందరూ కూడా ఎటువంటి భయాందోళనకి గురి కాకుండా జీవనం సాగిస్తున్నటువంటి తరుణంలో నిన్న తిరువూరులో కానీ, అలాగే నిన్న పశ్చిమ నియోజకవర్గంలో కానీ, ఈ విజయవాడ సిటీలో కానీ అనేక రకమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. దీన్ని నిలుపుదల చేయాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇది కనుక మీరు ఈ దాడుల మీద, ఈ చర్యల మీద, ఈ కక్ష సాధింపుల మీద మీరు దీని మీద ఒక నిర్ణయం తీసుకోకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోడ్డు మీదకి వచ్చి ప్రజల్ని చైతన్యపరుస్తాము. ఈ నెల రోజుల్లో జరిగినటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్తాము. ప్రజలకి ఈ నెల రోజుల్లో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్రజాస్వామిక విధానాలని తెలియజేసేదానికి ఒక కార్యాచరణ కార్యక్రమాన్ని రూపొందించుకుంటాము అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకు, ఇప్పటికైనా సరే నిన్న ఏకొండూరులో జరిగినటువంటి సంఘటన ఎమ్మెల్యే పశ్చాత్తాపం ప్రకటించాలి. ఎమ్మెల్యే దీని గురించి, ఈ ఏకపక్ష విధానాల గురించి, కక్ష సాధింపుల గురించి వెనకడుగు వేయాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం. అందరికీ నమస్కారం. నిన్న తిరువూరు నియోజకవర్గంలో జరిగినటువంటి సంఘటన యావత్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఆ శాసనసభ్యుడు చేసినటువంటి ప్రవర్తనకు చిత్కరించుకుంటా ఉన్నారు. శాసనసభ్యుడిగా గెలిచి నెల రోజులు కూడా కాలేదు. ప్రజలకు మేలు చేద్దామనే ఆలోచన
ఒక శాసనసభ్యుడు అంటే ఎన్నో ఆశలతో ఆ నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తారని చెప్పి ప్రభుత్వం నుంచి రావాల్సిన కార్యక్రమాలన్నీ కూడా మాకు తీసుకొచ్చి మా ఫలాలు అందిస్తారని చెప్పి ప్రజలు ఎంతో గొప్పగా ఆ శాసనసభ్యుడిని ఎన్నుకుంటే గత 30 సంవత్సరాల్లో ఏ శాసనసభ్యుడు కూడా చేయనటువంటి ప్రవర్తన నిన్న ఆ తిరువూరు శాసనసభ్యుడు శ్రీనివాసరావు గారు చేయడం చాలా బాధాకరం. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా తలదించుకునే పరిస్థితి అయినా నిన్న ఆ శాసనసభ్యులు తీసుకొచ్చారు. ఎంత దారుణం అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక పందాలో వెళ్తా ఉంది. వాళ్ళు ఎన్నికల ముందు అన్నీ కూడా వాగ్దానాలు చేశారు. అమ్మఒడి ఇచ్చేస్తానన్నారు, పెన్షన్ ఇచ్చేస్తామన్నారు, 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానన్నారు. అవన్నీ కూడా లేకపోగా ఎకడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతూ ఉంటే ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడట్లేదు, అమ్మఒడి గురించి మాట్లాడట్లేదు. ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా పక్కన పెట్టి ఎక్కడ చేయాల్సి వస్తుందని చెప్పి ఈ విధమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఒకళ్ళు రెడ్ బుక్ అంటారు, ఒకళ్ళు బ్లాక్ బుక్ అంటారు, రకరకాలుగా ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తూ ఉన్నారు. అందరూ కూడా చెప్తా ఉన్నారు ఎవరిని ఉపేక్షించం. మొన్న తిరువూరులో జరిగిన సంఘటన, ఎన్నికల్లో జరిగిన ఒక చిన్న సంఘటన. మీరందరూ కూడా మీరు బ్రహ్మాండంగా మీ ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఇద్దరు కూడా గెలిచారు కదా. మీరు అల్టిమేట్గా మీరు గెలవడం కోసం ప్రజలకు సేవ చేయడం కోసం వచ్చారు, అంతే తప్ప ఆ ప్రజల మీద దండయాత్ర చేయడానికి కాదు. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెప్తారని చెప్పి కూడా మనం చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. విజయవాడలో కానీ అలాగే ఏకొండూరులో కానీ విజయవాడ సిటీలో అలాగే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కానీ అనేక దాడులు జరుగుతున్నాయి. వైఎస్ఆర్సీపీ శ్రేణుల మీద, వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల మీద కావాలని చెప్పి దురుద్దేశంతో ఈ యొక్క దాడులు చేయడం జరుగుతుంది. ఎవరైతే తెలుగుదేశానికి ఓటేయలేదో, మీరు మాకు ఓటేయలేదని కావాలని గొడవలు పెట్టుకొని ఈ యొక్క పన్నాగంతో వాళ్ళ మీద దాడులు చేయడం జరుగుతున్నారు. ఏదైతే నారా లోకేష్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ పార్టీ నాయకులు కానివ్వండి, రెడ్ బుక్ అని చెప్పేసి ఎవరైతే ఎక్కువ కేసులు ఉంటాయో వాళ్ళకి మంచి పదవులు ఇస్తానని చెప్పేసి నాయకులు కావాలని చెప్తున్నారు. మరి ఇదా ప్రజలకి మీరు ఇచ్చే మేలు? మీ నాయకులకి ఇచ్చే భరోసా ఇదా? మీకైతే ప్రజలు ఆశీర్వదించారు, మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ప్రజలుగా హామీలు నెరవేర్చే దిశగా ముందుకెళ్ళాలి. కానీ కావాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద దాడులు చేస్తూ మీరు కావాలని చెప్పేసి అనేక విధాలుగా వాళ్ళని రెచ్చగొట్టే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ల్యాండ్ ఆర్డర్ మీ చేతుల్లో తీసుకొని ప్రభుత్వం మన చేతిలో ఉంది కదా అని చెప్పేసి మీరు ఇష్టానుసారం చేస్తే వైఎస్ఆర్సీపీ శ్రేణులు మొత్తం రోడ్డు మీదకి వచ్చి మా గళం ఇప్పడం, తప్పకుండా మా గళం ఇప్పుదాం. అలాగే మీకు ఓట్లేసిన ప్రజలకు కూడా మీరు చేస్తున్న పాలన గురించి, మీరు చేస్తున్న అరాచకాల గురించి తెలియజేస్తామని చెప్పేసి ఈ మీడియా సందర్భంగా తెలియజేసుకుంటూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ సహనంగా ఉంటున్నారు, ఆ సహనాన్ని పరీక్షించొద్దని చెప్పేసి ఈ మీడియా సందర్భంగా తెలియజేస్తున్నాను.